దేవుడు ఏ జీవరాశికివ్వనిది మనిషికిచ్చాడు. అదే విచక్షణ జ్ఞానం. కానీ నేడు మనిషి ఆ జ్ఞానం కోల్పోయి మృగంలా జీవిస్తున్నాడు. ఎందుకంటే తాత్కాలిక సంతోషం, ఆనందాల కోసం, స్వలాభం, స్వప్రయోజనాల కోసం స్వార్థంతో చెడులకు పాల్పడదు. కారణం అతనిలో దైవజ్ఞానం లేకపోవడం. అతనే గనక దైవజ్ఞానం కలిగి ఉంటే అతడు ప్రవర్తన విధానం ఎలా ఉంటుంది అంటే, ఇసుక చక్కెర మిశ్రమే ఉంటే చీమలు చక్కెర మాత్రమే తింటుంది. నీరు పాలు కలిసి ఉంటే హంస పాలు మాత్రమే త్రాగుతుంది. అదేవిధంగా ధార్మిక గ్రంథాల్లో ఉన్న దైవజ్ఞానం మనిషి తెలుసుకుంటే ఆ మనిషి చెడులను విసర్జించి మంచిని ఆశ్రయిస్తాడు. ఎందుకంటే అతడి మదిలో ఎప్పుడూ దేవుడు నన్ను చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు, నేను చేసే పాప పుణ్యాల ప్రతిఫలం ఒకరోజు అనుభవించవలసి ఉందనే భయంతో అతడు చెడులకు దూరంగా ఉంటూ మంచిని ఆశ్రయిస్తాడు. మన స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయి? క్షిప్రం భవతి ధర్మాత్మా. భావం: అతడు నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు శీఘ్రంగా ధర్మబుద్ధి గలవాడగుచున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట చెడుతనం నశించుకున్నటయే. యథార్థం ఏమిటంటే అల్లాహకు జ్ఞానులు మాత్రమే భయపడతారు.